సుజుకి ఈ యాక్సెస్ ఇదైతే మాత్రం చాలా ప్రీమియంగా ఉందన్నమాట. ఎల్ఎఫ్పి బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఈ బ్యాటరీ వచ్చేసి లిథియం ఐరన్ ప్రాస్పరేట్ బ్యాటరీ. ఛార్జింగ్ టైం వచ్చేసి బ్యాటరీ అనేది, మోటార్ సౌండ్ కూడా వినండి మీరు. అంతా కూడా మనకి అల్యూమినియం కేసింగ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా 12 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. కీ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది మనకి కీ. సో ఎందుకు ఇంత కాస్ట్ అనేది ఈ వెహికల్, ఒకటి బ్యాటరీ వచ్చేసి మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ అంటే డిస్క్ అయితే ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట ఈ వెహికల్లో. కొంచెం బర్గ్మ్యాన్ టైప్ అయితే ఉంది, 95 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. టైల్ లైట్ సెక్షన్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఈ సీట్ ఏదైతే ఉందో ఇది మనం ఒక్కసారి అప్లిఫ్ట్ చేసి ఇలా వదిలేస్తే ఇది అలా ఉండిపోతుంది అనమాట. మళ్ళీ సో హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈ రోజు అయితే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను కదా, ఏదైతే మనం సుజుకి వెహికల్ తోటి అయితే వీడియో అయితే చేస్తున్నామని చెప్పి రివ్యూ అయితే ఇస్తున్నా. డీటెయిల్గా అయితే రివ్యూ అయితే ఇస్తాను నేను. సుజుకి ఈ యాక్సెస్ అయితే వెహికల్ అయితే ఇక్కడే ఉంది. సుజుకి ఈ యాక్సెస్ అనేది టెస్టెడ్ వెహికల్ అనమాట. ఇదైతే మనకి జయన్ మోటార్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో బాలానగర్ మెట్రో పక్కనే ఉంటుందన్నమాట అది. నేను ఇప్పుడు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో ఇప్పుడున్న మార్కెట్లో మాత్రం ఇది బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకు అంటే మీరు ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం గోప్రో వీల్ అయితే చూస్తాం. సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వాక్ అరౌండ్ అయితే చూడండి ఒకసారి. ఒక ఎలక్ట్రిక్ వెహికల్లా కాకుండా ఒక డీసెంట్ లుక్ అయితే ఉంది. అంటే పెట్రోల్ వెహికల్కి ఏ మాత్రం తీసుకుపోనట్టుగానే ఉంది అయితే లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బిల్ట్ క్వాలిటీ దగ్గర నుంచి వద్దాం. సో మనకి బిల్ట్ క్వాలిటీ వచ్చేసి మొత్తం ఫైబర్ అయితే ఉందన్నమాట. ఫిట్ అండ్ ఫినిష్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు ఎక్కడ పట్టుకున్నా కూడా చాలా హార్డ్ ప్లాస్టిక్కే వాడారనమాట. ఇక్కడ కానీ డాష్ బోర్డ్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్కే ఉంది. చూసారు కదా, నేను నొక్కుతున్నా కూడా ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇదంతా కూడా మనకి ఫైబర్తో అయితే వస్తుంది. సో ఇది గ్రాబ్రెల్ వచ్చేసి మనకి అల్యూమినియం అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం లైట్స్ దగ్గరికి అయితే వద్దాం. సో మనకి ఈ సుజుకి ఈ యాక్సెస్ అనేది మొత్తం అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సరే నేను లైట్స్ అయితే ఆన్ చేస్తాను మీకు. లైట్ అయితే చూసారు కదా, హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి, తర్వాత అలా హెడ్ లైట్ రెండు కూడా ఎల్ఈడి మనకి, అట్లనే డిఆర్ఎల్ కూడా ఎల్ఈడి. ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడితో అయితే ప్రొవైడ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేస్తే టెయిల్ లైట్ కూడా ఎల్ఈడి అయితే ప్రొవైడ్ అవుతుంది. సో టెయిల్ లైట్ దగ్గర చూసారు కదా, చిన్న లైన్ అయితే ఉంది. సో ఇదైతే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. వెనకాల టెయిల్ లైట్ సెక్షన్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇండికేటర్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్విచ్చెస్ గురించి అయితే మాట్లాడదాం. సో స్విచ్చెస్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దీంట్లోనే మనకి స్పార్క్ స్విచ్ కూడా ఇంటిగ్రేట్ అయితే ఉంది. సో దాని కిందే మనకి లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ అయితే ఉంది. దాని కింద మనకి హార్న్ అయితే ఉంది. హార్న్ వచ్చేసి చాలా డీసెంట్గా అయితే ఉంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇగ్నిషన్ కిల్ స్విచ్ అయితే ఉంది. దీన్నే మనం బ్రేక్ పట్టుకొని వన్ క్లిక్ చేస్తే మనకి వెహికల్ అనేది ఆన్ అయితే అయిపోతుంది. రెడీ టు డ్రైవ్ అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఇదే మనకి ఆన్ చేసుకోవడానికి. అలాగే మళ్ళీ ఇంకోసారి పట్టుకుంటే రివర్స్ అయితే అవుతుంది. దాని తర్వాత ఇక్కడ స్విచ్ అయిపోయిన తర్వాత కింద వచ్చేసి మనకి హజార్డ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద మనకి మోడ్ స్విచ్ అయితే ఉంది. ఇప్పుడు మనం లగేజ్ క్యారీ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఏదైనా మొబైల్ కానీ చిన్న వాటర్ బాటిల్ అంటే 10 రూపీస్ వాటర్ బాటిల్ అలాంటివి ఏమైనా అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ క్యారీ హుక్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్లో. అట్లనే ఇక్కడ కూడా మనకి సీట్ దగ్గర కూడా క్యారీ హుక్ అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి ముందైతే ఇది ఒక చిన్న వాటర్ బాటిల్ లేదంటే ఏదైనా గ్రోసరీస్ పెట్టుకునేంత స్పేస్ అయితే ఉంది ఇక్కడ ఫ్రంట్ ఫుట్ బోర్డ్ అయితే మాత్రం. సో మనం డిక్కీ దగ్గరకు వచ్చేస్తే మనకి ఎట్లా లేదన్నా ఒక 70 లీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి డిక్కీ అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఈ సీట్ ఏదైతే ఉందో ఇది మనం ఒక్కసారి అప్లిఫ్ట్ చేసి ఇలా వదిలేస్తే ఇది అలా ఉండిపోతుంది అనమాట. మళ్ళీ కిందకి అంటే పడిపోదు.
వేరే వెహికల్స్ లాగా. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అయితే ఉంది. స్టోరేజ్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా పట్టేస్తుంది. మనకి డిక్కీలో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి సుజుకి నుంచి, అండ్ ఆల్సో చిన్న టూల్ కిట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి మన సర్వీస్కి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళు సిస్టమ్తో కనెక్ట్ చేసి చూస్తారు కదా ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి, అది దాని గురించి అన్నమాట ఇది. మనం ఇప్పుడు డిక్కీ మళ్ళీ క్లోజ్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా పైకని ఇలా వదిలేస్తే డిక్కీ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడైతే చూసారు కదా మనకి డిజైన్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది. మనకి ఇక్కడ క్రోమ్ ఫినిష్తో అయితే ఇక్కడ సుజుకి సింబల్ అయితే ఉంది. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి సుజుకి ఈ యాక్సెస్ ఇది అయితే మాత్రం చాలా ప్రీమియంగా ఉందన్నమాట. ఈ క్రోమ్ అయితే మాత్రం 3D క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చారు ఇక్కడ. దాని తర్వాత మనం ఫుట్ రెస్ట్కి వస్తే సో ఫ్రంట్ అయితే మనకి కొంచెం బర్గ్మ్యాన్ టైప్ అయితే ఉంది. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ కొంచెం రిలాక్స్ పొజిషన్లో కూర్చోవాలనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట మన కాళ్ళు అనేవి. అండ్ ఆల్సో మనకి బ్యాక్ సైడ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ వచ్చేసి అల్యూమినియం అయితే ఉంది ఇది కూడాని. సో బిల్ట్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మనం టైర్ సెక్షన్ దగ్గరికి అయితే వద్దాం. సో టైర్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా 12 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే మాత్రం 100/80 12 ఇంచ్ టైర్. అంటే కొంచెం మనకి టైర్ సైజ్ అనేది కొంచెం లావుగా అయితే ఉంటుంది, ఎందుకంటే రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాయ్స్ కూడా డిజైన్ కూడా చూసారు కదా, మిషన్ కట్ అలాయ్స్ ఇవి చాలా ప్రీమియంగా ఉన్నాయి డిజైన్ అయితే మాత్రం. ఇవి వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఫ్రేమ్ కూడా అండర్ బోన్ చాసెస్ అయితే ఉంటుంది ఇది. బ్రేకింగ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం సుజుకి అనేది మనకి ది బెస్ట్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, ఇక్కడ చూసారు కదా డిస్క్ అయితే. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. నేను పర్సనల్గా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ 2 days నుంచి నా దగ్గర ఉంది వెహికల్. బ్రేక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇన్స్టెంట్గా పడుతున్నాయి అనమాట. ఎక్కడ ల్యాగ్ అయితే లేదు బ్రేకింగ్ పరంగా అయితే మాత్రం. నేను చెప్పాను కదా ఇది ఎందుకు తీసుకోవాలి, కాస్ట్ కూడా ఎందుకు ఇంత ఉందని చెప్పి. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాటరీ అయితే చూద్దాం. బ్యాటరీ వచ్చేసి మనకి ఈ వెహికల్లో LFP బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఈ బ్యాటరీ వచ్చేసి లిథియం ఐరన్ ప్రాస్పరేట్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీ అనేది మనకి అరౌండ్ 95 kilometers రేంజ్ అయితే ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి. అండ్ ఆల్సో మనకి బ్యాటరీ వచ్చేసి అప్ టు 3 years అయితే వారంటీ ఉంటుందన్నమాట. ఎందుకు ఇంత కాస్ట్ అనేది ఈ వెహికల్ ఒకటి బ్యాటరీ వచ్చేసి మనకి LFP బ్యాటరీ అంటే ది బెస్ట్ బ్యాటరీ అనమాట. ఇప్పుడున్న మార్కెట్ పరంగా అయితే మాత్రం ఇదే ది బెస్ట్ బ్యాటరీ. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి ది సేఫెస్ట్ బ్యాటరీ అనమాట. ఎందుకంటే ఈ బ్యాటరీ అనేది మనకి LFP బ్యాటరీ అయితే వస్తుంది, అంటే లిథియం ఐరన్ ప్రాస్పరేట్ కెమికల్తో అయితే కంబైన్ అయితే వస్తుంది. సో దానివల్ల మీకు రైడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎలాంటి వెదర్ కండిషన్లో అయినా కూడా బ్యాటరీ అనేది సర్వైవ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు బ్యాటరీ అనేది ఇష్యూస్ రావడం చాలా రేర్గా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 0.1 అని చెప్పొచ్చు ఇష్యూస్ అనేవి బ్యాటరీ పరంగా రావడం. ఎందుకంటే ది బెస్ట్ బ్యాటరీ అయితే మనకి సుజుకి కంపెనీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. బ్యాటరీ టైప్ వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఛార్జింగ్ టైం వచ్చేసి బ్యాటరీ అనేది ఇప్పుడు మనం నార్మల్ ఇంట్లో పెట్టుకునే ఛార్జర్తో అయితే మాత్రం 0 to 80 వచ్చేసి 4 hours 30 minutes అయితే టైం పడుతుంది 0 to 80కి. అండ్ ఆల్సో 0 to 100 వచ్చేసి అరౌండ్ మనకి 6.5 hours అయితే పడుతుంది అనమాట హోమ్ ఛార్జర్ తోటి. అదే మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంది, అది మనకి స్టోర్స్ దగ్గర అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 0 to 80 వచ్చేసి 1 hour 12 minutesలో అయితే ఫుల్ మనకి 0 to 80 అయితే అయిపోతుంది, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్లో. అలాగే 0 to 100 వచ్చేసి 2 hours 12 minutes అయితే పడుతుంది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ తోటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఇది మనకి బెల్ట్ డ్రివెన్తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇది ఏదైతే మనకి ఇక్కడ సైడ్ కానీ లేదంటే అండర్ బోన్ చాసెస్ కానీ మొత్తం అంతా కూడా మనకి బ్యాటరీ అలాగే ఇది మోటార్ అంతా కూడా మనకి అల్యూమినియం కేసింగ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ది బెస్ట్ అల్యూమినియం కేసింగ్. ఇంకొకటి ఏంటంటే మనకి సుజుకి బ్రాండింగ్లో తప్ప ఆల్మోస్ట్ వేరే వెహికల్స్లో అయితే ఇలా కేసింగ్ అయితే రావట్లేదు. ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది. అలాగే మనకి ఏదైనా రాళ్ళు కానీ ఏదైనా హార్డ్ మెటీరియల్ తగిలినా కూడా ఇది ఇంపాక్ట్ అనేది ఇక్కడ వరకే తీసుకుంటుంది, లోపల వరకు అయితే పంపదు అసలు. సో అందుకని ఇది కొంచెం కాస్ట్ అయితే ఉంది వెహికల్ అనేది. ఎందుకంటే మీరు లాంగ్ రన్లో యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ సుజుకి ఈ యాక్సెస్ అనేది. మోటార్ వచ్చేసి మనకి సుజుకి నుంచి అయితే మిడిల్లో అయితే ఉంటుంది అనమాట మోటార్ కూడా మనకి అల్యూమినియం కేసింగ్ అయితే ఉంది. మాక్సిమం పవర్ వచ్చేసి 4.1 kilowatt అయితే ఉంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 15 Nm టార్క్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది మనకి వెహికల్ అనేది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 60 Ah. అండ్ ఆల్సో మనకి కెపాసిటీ వచ్చేసి 3.72
కిలోవాట్ బ్యాటరీ అనమాట మనకు ప్రొవైడ్ చేసేది సుజుకి అయితే. దాని తర్వాత నాకు ఇంకా బాగా నచ్చింది అయితే మాత్రం సస్పెన్షన్. ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కాయిల్ సస్పెన్షన్ అండ్ ఆల్సో ఆయిల్ ఫీల్డ్ సస్పెన్షన్ ఇది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సింగిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంది, స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్. సో దీనికి కూడా మనకి ఆయిల్ డాంపర్డ్ అయితే ఉంటుంది, అలాగే కాయిల్ సస్పెన్షన్ ఇది. సో స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంటుంది సస్పెన్షన్ అయితే మాత్రం, ది బెస్ట్ సస్పెన్షన్ అని నేను అంటాను. అండ్ ఆల్సో మనకి సైడ్ అయితే సైడ్ స్టాండ్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ వేయంగానే మనకి మోటార్ అనేది కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి మిడిల్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి సుజుకి కంపెనీ వచ్చేసి. ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలంటే మనం, సో మనకి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఏదైతే ఉందో ఇది లోపలికని ఇలా రైట్ సైడ్ ప్రెస్ చేస్తే, రైట్ సైడ్కి ట్వింటీ చేస్తే మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం. మనం స్పీడోమీటర్ దగ్గరికి అయితే వస్తాం, ఏమేమి ఉన్నాయో చూపిస్తాం మీకు ఇందులో. కీ వచ్చేసి అయితే ఇలాగైతే ఉంటుంది మనకి, చాలా ప్రీమియంగా ఉంటుంది కీ అయితే. సో ఎక్కడైనా మనం వెహికల్ పార్క్ చేస్తాం కదా, ఆ టైంలో మనకి చాలా యూజ్ అవుతుంది ఈ ఫ్యూచర్ అనేది. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడైనా సేమ్ వెహికల్స్ ఎక్కడైనా ఉన్నాయనుకో, లైన్గా ఒక 3-4 వెహికల్స్, మన వెహికల్ ఏదైనా ఐడెంటిఫై చేయాలంటే జస్ట్ ఈ పైన బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇండికేటర్స్ అయితే బ్లింక్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి వెహికల్ అనేది లాక్ అయిపోతుంది, సో ఆఫ్ అయిపోతుంది అనమాట వెహికల్ అనేది. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్ వచ్చిందంటే ఆన్ అయినట్టు వెహికల్. సో ఇప్పుడు మన కీ అనేది ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కీ యాక్సెస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి కీ ఫాబ్ అయితే ఉంది కదా, దీన్ని మనం జస్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది కదా, బ్లూ లైట్ అనేది. సో మన కీ అనేది దీనికి కనెక్ట్ అయి ఉన్నట్టు. సో మనం లెఫ్ట్ సైడ్కి కొంచెం, సో లెఫ్ట్ సైడ్కి కనుక అంటే డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. సో కొంచెం ప్రెస్ చేసి రైట్ సైడ్ కంటే మనకి బ్యాటరీ ఛార్జర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మనకి బండి ఆన్ అవ్వాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి రైట్ సైడ్కి పుల్ చేస్తే మనకి స్పీడోమీటర్ అయితే కన్సోల్ అయితే ఇలాగైతే ఉంటుంది, సుజుకి బ్రాండింగ్ వచ్చి. సో ఇందులో మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనకి. ఇందులో మనకి ఏదైతే మన ఛార్జింగ్ అయితే చూపిస్తుంది, టైం ఉంది, స్పీడోమీటర్ ఉంది. అలాగే ఈ వెహికల్లో మనకి ఇంకొక టెక్నాలజీ ఏంటంటే రీజనరేషన్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. మనం వెహికల్ నడుపుతున్నప్పుడు ఎప్పుడైతే మనం థ్రాటల్ అనేది వదిలేస్తామో ఏదైనా డౌన్ ఏరియా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రీజనరేట్ అయితే అవుతుంది బ్యాటరీ అనేది. అండ్ ఆల్సో ట్రిప్ మీటర్ ఉంది, ట్రిప్ 2, అండ్ ఆల్సో డిస్టెన్స్ టు ఎంటీ, అంటే ఏదైతే మనకి ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్ తోటి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది వెహికల్ అనేది. 86 కిలోమీటర్స్ వెళ్తుంది, 87% ఛార్జింగ్ అవుతుంది ఎకో మోడ్లో. దాని తర్వాత మనకి బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, సెట్టింగ్స్ అండ్ లీగల్, అంటే ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం మనకి. ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట ఈ వెహికల్లో. ఏదైతే మనకి మై సుజుకి యాప్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి డే టైం, నైట్ టైం ఈ స్పీడోమీటర్ కన్సోల్ అనేది ఎలా ఉండాలో మనకి డిజైన్ అయితే చేశారు. ఇక్కడ మనకి సెన్సార్ అయితే ఉంది కదా, ఇక్కడ మన ఫింగర్ పెట్టంగానే బ్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఇక్కడ ఫింగర్ తీయంగానే మళ్ళీ వైట్ అయిపోతుంది. అది ఏంటంటే మన ఏదైతే సన్ రైజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి డే టైం అయితే వైట్ లైట్ వస్తుంది, నైట్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి బ్లాక్ లైట్ అయితే అయిపోతుంది. బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం కిలోమీటర్ అంటే ఏదైతే యూనిట్స్ ఉందో అది కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం కిలోమీటర్ పర్ హవర్ పెట్టుకోవాలా, లేదంటే కిలోవాట్ పర్ హవర్ పెట్టుకోవాలని కూడా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాం మనం. సో బ్యాక్ వచ్చేసాం కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓడోమీటర్, ట్రిప్ 1, ట్రిప్ 2. సో ఇంత బేసిక్ అయితే ఉంది. సో రైడింగ్ మోడ్స్ వచ్చేసి మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎకో, ఇంకొకటి వచ్చేసి రైడ్ ఏ, ఇంకొకటి వచ్చేసి రైడ్ బి. మొత్తం 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో మనం ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడే, మనం రన్నింగ్లో ఉన్నప్పుడే రైడ్ ఏ నుంచి ఎకోకి, ఎకో నుంచి రైడ్ ఏకి రెండిటికి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు మనం. స్టాండర్డ్గా మనకి ఎకో అయితే వస్తుంది. దాని తర్వాత స్టాండర్డ్గా మనకి ఎకో అయితే ఉంటుంది. ఎకోలో ఏంటంటే మనం కొంచెం పవర్ పికప్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, కాకపోతే మైలేజ్ అనేది అంటే రేంజ్ అనేది ఎక్కువ వస్తుంది. రైడ్ ఏ వచ్చేసి కొంచెం పికప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రేంజ్ అనేది కొంచెం డ్రాప్ అవుతుంది.
రైడ్ బి అనేది ఇంకా టాప్ నాచ్ పవర్ అనమాట. అది ఫుల్ పవర్ అయితే ఉంటుంది వెహికల్కి. అప్పుడు మనకి ఎంతైతే పవర్ ప్రొడ్యూస్ చేస్తుందో ఫుల్ పవర్ అయితే మనకి మోటార్ నుంచి అయితే అందుతుంది అనమాట. సో 2 మిర్రర్స్ కూడా ఇచ్చారు మనకి. ఈ మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. హ్యాండిల్ బార్ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసారు కదా రబ్బర్ ఫినిష్ అయితే ఉంది హ్యాండిల్ బార్స్ అయితే మాత్రం. తర్వాత మనకి రివర్స్ మోడ్ కూడా ఉంది ఇందులో. నేను ఇందాక చెప్పాను కదా మీకు రివర్స్ మోడ్ అయితే ఉంది. సో మీకు ఇప్పుడైతే చెప్తాను. రివర్స్ కూడా ఎలా చేయాలంటే మనం యాంటీ క్లాక్ వైజ్, ఎట్లా అంటే దీని ముందుకు అనాలి. ముందుకంటే మనకు ఆటోమేటిక్గా వీల్ అనేది రివర్స్ తిరుగుతుంది అనమాట. సో రివర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 10-12 ఆ స్పీడ్లో అయితే వెళ్తుంది రివర్స్ అనేది. ఎక్కువ అంత ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు రివర్స్లో అయితే మాత్రం. సో మళ్ళీ మనం రివర్స్ నుంచి నార్మల్గా రావాలంటే బ్రేక్ పట్టుకొని రివర్స్ మోడ్ నొక్కగానే మళ్ళీ అది బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో ఎకోలో ఎంత స్పీడ్ వెళ్తుందో మనం ఇప్పుడైతే చూద్దాం. మిడిల్ స్టాండ్ అయితే వేసాను నేను. సో మోటార్ సౌండ్ కూడా వినండి మీరు. ఇదే అనమాట నా రివ్యూ అయితే మాత్రం. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా లేదంటే మంచి డీల్స్ కోసం మాట్లాడాలన్నా కూడా మనకి జేఎన్ సుజుకి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది మనకి కూకట్పల్లి అంటే ఏదైతే బాలానగర్ మెట్రో ఉందో బాలానగర్ మెట్రోకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందన్నమాట. డీమార్ట్కి బ్యాక్ సైడ్, డీమార్ట్కి బిసైడే ఉంటుంది. సో ఒకసారి విజిట్ అయితే అవ్వండి షోరూమ్కి. అక్కడ మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో మంచి మంచి డీల్స్ అలాగే ఆఫర్ల గురించి అయితే మాత్రం ఇక్కడ ఇస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. సో ఇదే నా రివ్యూ. సో నేను చెప్పేది ఒకటే, ఎందుకు తీసుకోవాలి లాస్ట్లో అయితే మాత్రం ఎందుకు తీసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి నాకు నచ్చింది అయితే మాత్రం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. దాని తర్వాత సస్పెన్షన్ నాకు చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ మనకి స్పీడోమీటర్ కన్సోల్ కూడా చాలా డీసెంట్గా ఉంది. మరి ఓవర్గా అంటే సాంగ్స్ వచ్చేటట్టు కానీ లేదంటే వేరే లెక్క లేకుండా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ వచ్చేసి మనకి ది బెస్ట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. LFP బ్యాటరీ. సో లిథియం ఐరన్ ప్రాస్పెట్ బ్యాటరీ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది సుజుకి కంపెనీ అయితే. సో దానివల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇష్యూస్ రావడం చాలా ఆల్మోస్ట్ 0 అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అల్యూమినియం కేసింగ్. సో బ్యాటరీకి అలాగే మనకి మోటార్కి అలాగే ఇక్కడ మన ఏదైతే బెల్ట్ డ్రివెన్ ఉందో దీనికి కూడా మనకి మొత్తం అంతా అల్యూమినియం కేసింగ్ ఉంది కాబట్టి చాలా ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోతుంది వెహికల్ అనేది. ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఏదన్నా ఒక హార్డ్ మెటీరియల్ కానీ ఎక్కడి నుంచైనా కింద ఏమైనా తగిలినా కూడా అంత తొందరగా ఇంపాక్ట్ అయితే అవ్వదు మోటార్కి కానీ బ్యాటరీకి కానీ. సో ఇందుకే ఈ కొంచెం కాస్ట్ అయితే ఉంది వెహికల్ అనేది. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా కూడా ఒక అమౌంట్ అనేది పేమెంట్ చేస్తున్నాము అంటే ఏదైనా ఒక మెటీరియల్కి ఏదైనా ఒక ప్రోడక్ట్కి వాల్యూ అనేది ఎక్కువ ఉందంటే దాని క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందని అర్థం. సో మనం పెట్టే ప్రైజింగ్కి ఇది చాలా వర్త్ అని నేనైతే చెప్తాను. సో డే టు డే కమ్యూటర్ కింద అయితే మంచిగా యూజ్ అవుతుంది. అరౌండ్ ఒక 60 to 70 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేస్తాను డైలీ. అంటే ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి, లేదంటే కొంచెం లాంగ్ ఉంటుంది ఆఫీస్ అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. లేదంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది వెహికల్ అనేది ఇది. సో నాకు డిజైన్ అయితే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది డిజైన్ అయితే మాత్రం. సో ఇదే నా రివ్యూ అనేది. సో ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడికైతే విజిట్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు దీని రైడ్ రివ్యూ అనేది వస్తుంది. అలాగే రేంజ్ టెస్ట్లు కూడా మనమైతే చేద్దాము. సో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా వెహికల్ గురించి రాబోయే వీడియోస్లో. సో ఇప్పటి వరకు అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.